ధ్యానం అనేది నిద్ర ప్లస్ ఎరుక యొక్క సరైన బ్యాలెన్స్ అన్నమాట. దీన్ని అందుకే అంటారు ధ్యానం అనేది లైన్ మీద నడవడం లాంటిదని చెప్తున్నా. ఒక గీత పైన గీతకి ఇటు పక్కన నిద్ర ఉంది, గీతకి ఇటు పక్కన కుడివైపున ఎరుక ఉంది. ఎరుక ఎక్కువైనా ఆలోచనలు ఎక్కువ అవుతుంటాయి, ఆ నిద్ర ఎక్కువైనా తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాం. సో రెండింటిపైన చక్కటి బ్యాలెన్స్ అనమాట. ఆ బ్యాలెన్స్గా లైన్ పైన నడవడం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఒకరు చెప్తారు, పక్షిని పట్టుకోవడం లాంటిది అంటారు. పక్షిని గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది, కొంచెం లూజ్గా పట్టుకుంటే ఎగిరిపోతుంది. సరిగ్గా పట్టుకోవడం లాంటిది అనమాట ధ్యానం అంటే. సో చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒక రిలాక్స్గా ఉండాలి, శరీరం నిద్రపోతుండాలి. శరీరం నిద్రపోవడం అత్యధికమైన ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశం ధ్యానం లోపల. దాని గురించి ఏం చెప్పారంటే ఆసన స్థితి సాధించండి అని చెప్పారు. 3 గంటలు కదలకుండా కూర్చోండి అని ఎందుకు చెప్పారు? ఆసన జయం 2 గంటలు కదలకుండా కూర్చొని ఎందుకు చెప్తున్నారు? స్థిర సుఖాసన స్థిర అనేది ఎందుకు పెట్టారు? ఎందుకు శరీరం కదలకుండా అలా కూర్చున్నప్పుడు, అస్సలు కదలకుండా రాయిలాగా అలానే కూర్చున్నప్పుడు శరీరం నిద్రపోతుంది కొంతసేపటికి.